పోరాట ఫలితమే తెలంగాణ. కాంగ్రెస్ హామీలు గాలికొదిలింది. తెలంగాణ కోసం 14 ఏళ్ల పోరాటం. కేసీఆర్ త్యాగాల ఫలితమే రాష్ట్రం. తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు జరుగుతున్నాయి. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలోనే రేవంత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగానే ఆవిర్భవించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, రైతులు, మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జగపతి పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం 14 సంవత్సరాల పాటు నిరంతర ఉద్యమం సాగించిన కేసీఆర్ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా చేతపట్టి సిద్దిపేట నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కె. చంద్రశేఖరరావు 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన శ్రీకాంత్ చారి, యాదయ్య, కృష్ణయ్య త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుకు వంటి పథకాల ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర సహకారం లేకుండానే తెలంగాణను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు 2500 ఆర్థిక సాయం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. రైతులు ధాన్యం కోసం, మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సింగూరు మరమ్మతుల పేరుతో రైతులకు సాగునీరు అందకుండా చేశారని, రైతులు హెచ్ఆర్సీని ఆశ్రయించిన తర్వాతే నీటి విడుదల జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమం అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాల్లో పెద్దగా తేడా లేదని, ప్రజా సంక్షేమంపై రెండూ నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని, తెలంగాణ ప్రజల అభిలాషలకు అనుగుణంగా ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం. లావణ్యారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, సీనియర్ నాయకులు సుప్రభాత్ రావు, కో కన్వీనర్లు కృష్ణగౌడ్, లింగారెడ్డి, కౌన్సిలర్ల బట్టి ఉదయ్, దీపక్ కుమార్ మాయ, గంగమణి, మాజీ కౌన్సిలర్ అంకం చంద్రకళ, మాయా కాళేశం, ఆర్కే శ్రీనివాస్, భీమరి కిషోర్, మెదక్ హవేలి గణపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం. ఆంజాగౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ పట్టణం, మెదక్ హవేలి గణపూర్ మండల నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా 69లో నేను చాలా యాక్టివ్గా పాల్గొన్నా. పోలీస్ స్టేషన్లు కాలబెట్టి, అది కాలబెట్టి, మున్సిపాలిటీని కాలబెట్టి చాలా ఉచితంగా అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉంది కాబట్టి ఆ రోజులలోనే బాగా ఉచితంగా చేసినాం. చెన్నారెడ్డి ఆధ్వర్యం. ఎంత అన్యాయం అంటే రైతు బీమా కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి మీ నాయకులే ఏదో బీజేపీ గవర్నమెంట్ మీద, బీజేపీ మీరు రెండే దొద్దే అక్కడ బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మోడీ గారి కోసం చేస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు కోసం చేస్తూ ఉన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే మరి మీరు ఒక 10 రూపాయలు తగ్గి 31 రూపాయలు వస్తుంది మీకు డీజిల్ మీద, 27 రూపాయలు వస్తున్నాయి పెట్రోల్ మీద రాష్ట్రానికి ఆదాయం, 2000 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నాయి మీకు. మరి 2000 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నప్పుడు ఒక 10 రూపాయలు డీజిల్ మీద తగ్గించి రేవంత్ రెడ్డి గారు ఆ బీజేపీ ఎట్లా పెంచుతుంది అంటుంది కదా. మీరు 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 ఒకటే కదా. మోడీ గారు మొన్న స్టేజ్ మీదే చెప్పింది అంటే కుట్ర జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ మీద కుట్ర, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీద కుట్రనే, అదేవిధంగా ఆంధ్ర పాలకులు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ మీద కుట్రనే, మళ్ళీ అస్తిత్వానికి గొడ్డలు పెట్టుగా మారిపోతుంది. కాబట్టి మనం మేల్కోవాల్సిన అవసరం వచ్చింది.
ఇంకా 2 సంవత్సరాల కాలంలో మనందరం కూడా మళ్ళీ పునరంకితమై పనిచేయాలనేదే గౌరవ కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ ఏదైతే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నామో, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భం సంతోషం, తెలంగాణ అస్తిత్వానికి మరి మళ్ళీ గొడ్డలు పెట్టుగా మారబోతుందనే బాధ ఒకవైపు కనబడతా ఉంది. ఒకవైపు ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సంతోషాన్ని అనుభవిస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టపడుతుంది, వడ్లు పోలేదు, పంటలకు ఇబ్బంది ఉంది, బీమా కట్టలేదు, పెట్రోల్ అంకితమై మరొక ఉద్యమానికి తెరలేస్తూ మరొక ఉద్యమానికి తెరదీస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల యోగ్యమే, ప్రజల యొక్క లక్ష్యమే, వాళ్ళని బాగా చూసుకునే లక్ష్యంగా పనిచేస్తూ మరొకసారి పునరంకితమైదామన్న ఉద్దేశం కొద్దీ ఈ రోజు మీ ప్రసిద్ధులందరూ కలుపుకొని మీ ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించడం కోసం మరొకసారి మేము ప్రజల యొక్క అభిలాషనే మాకు ధ్యేయంగా పనిచేస్తాం. మాకు ప్రజలే మా అధిష్టానం, ఆ అధిష్టానికి అనుగుణంగా ప్రజలే లక్ష్యమే, ప్రజల యొక్క యోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ పునరంకితమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏ హామీ నెరవేరలేదు. ఏక చెల్లెలను కోటీశ్వరులు చేస్తున్నారు, ఏక చెల్లెలు కనీసం లక్షాధికారులు కూడా కాలేదు. తులం బంగారం అయితే లేదు, 2500 మహాలక్ష్మి స్కీమ్ లేదు, 6 గ్యారెంటీ లేవు, ఎటువంటి మంచినీళ్ళకే లేదు, మంచినీళ్ళకే దిక్కు లేదంటే ఇంకా మహాలక్ష్మి ఎక్కడ అవుతారు? మా అక్క చెల్లెలు నీళ్లు లేని పరిస్థితి వస్తూ ఉంది, కరెంట్ లేని పరిస్థితి వస్తూ ఉంది, వడ్లు కొనలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఇంకా 30% వడ్లు 40% వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. రోడ్డు వచ్చింది, మృగశిర రాబోతుంది. వర్షాలు పడితే మా రైతాంగం పరిస్థితి ఏంది? ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండించుకొని రోడ్ల మీద పోసుకొని సెంటర్ల దగ్గర పోసుకొని లబోదిగోమనే పరిస్థితి. ఒక ఆయన గుండెపోటుతో చనిపోతే, ఒక ఆయన ఎండదొబ్బతో చనిపోతే, ఒక ఆయన అయ్యో అన్నమో రామచంద్రాన్ని చనిపోతుంటే అవి వాటిని కేవలం వాళ్ళ లేక రాజకీయం చేస్తున్నారని మాట్లాడే వాళ్ళు ఎంతవరకు సమంజసం? చనిపోవడం రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కదా, భయపడుతున్నారు రైతులు, ఇబ్బంది పడుతున్నారు రైతులు. కనీసం సెంటర్ల దగ్గర మంచినీళ్ళు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంతేకాదు 38 నాకు విచిత్రం ఎక్కడ అంటే సంచులు 38 కిలోల సంచులు ఎక్కడ వస్తాయా? 38 కిలోల సంచి వస్తుంది, బ్యాగ్ వస్తుంది, దాంట్లో 4 కిలోలు ఇంకో సంచి వేసుకోవాలి వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? ఇంతవరకు అట్లెందుకు పోతలేవు? ఇంతవరకు కనీసం వరదాలు ఎందుకు రాలేదు? శుద్ధిదానం ఎందుకు లేదు? ఫాలోఅప్ చేసేటోళ్ళు ఎవరు? వాటిని పోయినా అంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ గారు ఉద్యమం చేసిన సందర్భంలో, మేమందరం ఉద్యమం చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళందరూ వ్యతిరేకమే. రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకమే, మైనపల్లి హనుమంతరావు గారు వ్యతిరేకమే, వాళ్ళ కొడుకు వ్యతిరేకమే, తెలంగాణకి ఎట్లా వ్యతిరేకమే. వాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు ఉద్యమంలో ఎక్కడా లేరు, ఉద్యమంలో అగేదేస్తున్నారు, వాళ్ళు ఉద్యమంలో ఎక్కడా లేరు, ఉద్యమంలో ఎప్పుడు పదవులు త్యాగాలు చేయలే, ఎప్పుడు ఉద్యమంలోకి రాలే. కాళేశ్వరం ప్రాజెక్టునే తక్కువట్టి మంచినీళ్ళు దాదాపు 40 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది కాదా? కుట్రపూరితంగా ఎండబెట్టలేదా? మన సింగూరుకు రిపేర్ల పేరిట కనీసం రైతాంగానికి నీళ్ళు లేకుండా మా గతంలో కేసీఆర్ గారు సింగూరును మెదక్ జిల్లాకే అంకితం చేస్తే ఈ రోజు 7 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ కూడా మొన్న నీళ్ల కోసం హెచ్ఆర్సీ ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? రైతులు హెచ్ఆర్సీ పోయే పరిస్థితి. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు హెచ్ఆర్సీని ఆశ్రయించి నీళ్ళ కోసం మనము రోడెక్కినాం, నీళ్ళ కోసం యూరియా కోసం రోడెక్కిన రైతులు, మంచినీళ్ళ కోసం రోడెక్కిన మా అక్క చెల్లెలు. కానీ 2014 తర్వాత 9.5 సంవత్సరాల్లో రైతు రోడెక్కలేదు, యూరియా కోసం రోడెక్కలేదు, మంచినీళ్ళ కోసం రోడెక్కలేదు, సింగూరు నీళ్ళ కోసం రోడెక్కలేదు, నల్లా తిప్పుకుంటే వచ్చినాయి. మరి కేసీఆర్ గారు ఎక్కడ, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడో కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంకో కుట్ర జరగబోతా ఉంది, అస్తిత్వం మీద కుట్ర, మళ్ళీ తెలంగాణలో చొరబడడానికి కుట్ర, మళ్ళీ తెలంగాణలో వాళ్ళ పార్టీల పేరుతో మోసం చేయడానికి కుట్ర. ఈ కుట్రకు మూల పురుషుడు ఎవరు? ఈ కుట్రకు మూలం ఎక్కడ? ఈ కుట్రకు పాత్రుడు ఎవరు? ఈ కుట్రకు పాత్రుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గురువే ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళకు దారి ఇవ్వడానికి, మళ్ళీ వాళ్ళకు తోవసు పెట్టడానికి, మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇష్ట వేయడానికి కుట్రపూరితమైన కుట్ర చేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఇది కేసీఆర్ గారు చెప్పిన అస్తిత్వం, మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే భయపడ్డారో, ఏదైతే అస్తిత్వం మీద మళ్ళా పోరాటం జరగ
పరిస్థితి వచ్చింది అని కేసీఆర్ గారు భయపడే సంఘటనలు మళ్ళీ దాడికి మోపయ్యా అంటే మళ్ళీ తెలంగాణ మీద దాడి మోపయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకే దయచేసి మేమందరం ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు